నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టణాలకు 5 కిలోమీటర్ల పరిధిలోని భూముల పంపిణీపై నిషేధం. సీఎం జగన్ నియోజకవర్గానికి మినహాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు. గ్రామీణ వైద్య సేవలకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లింపు. 514 కోట్లు ఇస్తే 25 కోట్లే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్పై నేడు విచారణ. వాదనలను కొనసాగించున్న ఏఐజీ. పంటలు ఎండిపోతున్నా కాస్త కరవేనంటూ సీఎం దాటవేత. తీవ్ర దుర్భిష్ట పరిస్థితులు కనిపించవా అంటూ రైతుల నిలదీత. గాజాపై ఎట్టకేలకు భద్రతా మండలి తీర్మానం. మానవతా కారిడార్ల ఏర్పాటుకు సభ్య దేశాల ఆమోదం. ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు విషయంలో జగన్ ప్రభుత్వం తీరు మారడం లేదు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోతున్నా గతేడాది కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినా వడ్డీ కింద 40 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చినా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. గ్రామాల్లో మెరుగైన వైద్య సేవల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే వైకాపా సర్కార్ ఇప్పటి వరకు 25 కోట్లే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసింది. మిగిలిన నిధులు ఏమయ్యాయో ఎటు మళ్లించిందో తెలియని పరిస్థితి. నిధులు లేక ప్రభుత్వం విడుదల చేయక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు తీసికట్టుగా మారాయి. 15 ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం నిధులను ఆరోగ్య ఉప కేంద్రాలు, పిహెచ్సి, సిహెచ్సి భవనాల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, ఇతర సదుపాయాల కల్పనకి వినియోగించాలి. కానీ నిధుల్లేక గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. అరకొర వసతులతో అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే నిధులనైనా యథాతథంగా విడుదల చేస్తే ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపడతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఇసుమంతైనా ఆలోచించట్లేదు. కేంద్రం రాజ్యాంగబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నా గత ఆర్థిక సంవత్సరంలో చేసినట్లే ఈసారి నిధులు మళ్లిస్తోంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం 2601.32 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మంజూరు చేసిన 514.14 కోట్లలో ఇప్పటికీ 25 కోట్లే విడుదల చేసింది. మిగిలిన నిధుల విడుదలపై తేల్చడం లేదు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను యథాతథంగా నిర్దేశించిన అవసరాలకు వాడుకోవచ్చు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను 4 వారాల్లోగా ఆరోగ్య శాఖకు పంపాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధన పాటించట్లేదు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. కేంద్రం నుంచి ఒత్తిడి పెరగడంతో 2022 జూలైలో 102 కోట్లు, గత మార్చిలో మిగిలిన మొత్తాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేసింది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం 7% వడ్డీ చొప్పున 40 కోట్లు చెల్లించాలని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అలా వడ్డీ కట్టినా రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నిధులను ఆగస్టులోనే పంపినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వైద్యారోగ్య శాఖకు 25 కోట్లే ఇచ్చి చేయి దులుపుకుంది. ఏటా కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను జత చేయట్లేదు. ప్రతి ఏడాది కేంద్రం నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 2500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి. ఇందులో 60% కేంద్ర నిధులకు, రాష్ట్రం 40% విడుదల చేయాలి. తొలుత కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఆపై వైద్యారోగ్య శాఖకు నామమాత్రంగా విడుదల చేస్తున్నారు. ఈ నిధులు సరిగా విడుదల చేస్తేనే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందుతాయి. నిధులను వైకాపా ప్రభుత్వం సరిగ్గా విడుదల చేయకపోవడంతో అక్టోబర్ వేతనాల కోసం 15,000 మంది పొరుగు సేవల ఒప్పంద ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చట్టం ముందు అందరూ సమానులే. ప్రతి ఒక్కరూ చట్టాల్ని, నిబంధనల్ని పాటించాలి, అదేవిధంగా గౌరవించాలి. ప్రజాప్రతినిధులైతే వాటిని అంతే హుందాగా అనుసరించాలి. కానీ ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు వర్తించవు. ఆయన అనుకుందే తడవుగా చట్టాలు, నిబంధనలు తన చుట్టాలుగా మారిపోతాయి. నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదన్న నిబంధనను సీఎం జగన్ నియోజకవర్గానికి మినహాయిస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించడమే ఇందుకు నిదర్శనం. సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి ప్రత్యేక ప్రతిపత్తి ఏదైనా ఉన్నట్లు ప్రకటించినట్లు ఉన్నారు. ఎందుకంటే నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదన్న నిబంధనను పులివెందుల మండలానికి సవరిస్తూ ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి.
పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని 3 గ్రామాల్లో 1100 ఎకరాల భూములను 1100 మంది పేదలకు ఎకరా చొప్పున అందించేందుకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా, మండల కేంద్రాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు 5 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ స్థలాల పంపిణీపై 2012లో నిషేధం విధించారు. పులివెందుల మండలం ఎర్రబల్లి గ్రామాల పరిధిలోని 1039.09 ఎకరాలు, ఎర్రగుడిపల్లిలో 60 ఎకరాలు చొప్పున ప్రభుత్వ భూములు పులివెందులకు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ 3 గ్రామాలకు చెందిన కొందరికి పట్టాలిచ్చేందుకు సీఎం జగన్ తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీ ద్వారా జాబితా తయారైంది. నిషిద్ధ ఉత్తర్వుల వల్ల అది అమలు కాలేదు. కనపల్లిలోని సర్వే నంబర్ 87-1, సర్వే నంబర్ 773-1, ఎర్రబల్లిలోని 376-1, ఎర్రగుడిపల్లిలోని సర్వే నంబర్ 168లోని 61 ఎకరాల్లో పేదలు చాలా కాలంగా నివాసముంటున్నారు. పట్టాలు లేనందున వారికి ప్రభుత్వ పథకాలు కూడా అందట్లేదు. యురేనియం ప్లాంట్ కార్యకలాపాలు విస్తరిస్తే వీరికి నష్టం జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గం కూడా వీరికి పట్టాలిచ్చేందుకు ఆమోదం తెలిపింది. 5 కిలోమీటర్లలోపు ఉండకూడదన్న నిబంధన నుంచి ఈ 3 గ్రామాలకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖకు ఇటీవల పంపిన నివేదికలో కోరారు. దీనికి లబ్ధిదారుల జాబితాలను జతచేశారు. వీటిని పరిశీలించి మినహాయింపు ఇస్తున్నట్టు బుధవారం రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడి ఎకరా దాదాపు 10 లక్షల వరకు పలుకుతోంది. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యతను పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. జీవోలను వెబ్సైట్లో ఉంచడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని సూటిగా ప్రశ్నించింది. గోప్యంగా ఉంచాల్సిన విషయాలు ఆ జీవోలలో ఏమున్నాయని వ్యాఖ్యానించింది. జీవోలను తక్షణమే అప్లోడ్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. జీవోలను జీవోఐఆర్ వెబ్సైట్లో ఉంచకపోవడం, ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్లో పరిమిత సంఖ్యలో ఆలస్యంగా అప్లోడ్ చేయడాన్ని సవాల్ చేస్తూ వేర్వేరు వ్యక్తులు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి కేసుల జాబితాలో ఉన్నప్పటికీ విచారణకు నోచుకోకపోవడంతో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా తుది విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ రీయింబర్స్మెంట్, పెట్రోల్ అలవెన్సులు వంటి ప్రాధాన్యత లేని జీవోలు మాత్రమే అప్లోడ్ చేయడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అత్యవసరం ఉన్న జీవోలను జారీ చేసిన మరుసటి రోజు అప్లోడ్ చేస్తున్నామన్నారు. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచుతారన్నారు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన బెయిల్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ కొనసాగనుంది. బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగ్గా చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు గతంలో మధ్యంతర బెయిల్ పిటిషన్పైనే వాదనలు వినిపించారని, ప్రస్తుతం ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించాల్సి ఉందన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది లూత్రా స్పందిస్తూ తాము ప్రధాన బెయిల్ పిటిషన్పై గతంలోనే వాదనలు వినిపించామన్నారు. కోర్టు డాకెట్ ఆర్డర్ను పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. ఏఏజీ వాదనలు కొనసాగిస్తూ అదనపు వివరాలతో కౌంటర్ వేశామన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేశామని పిటిషనర్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. అక్రమాల గురించి ఓ విజిల్ బ్లోయర్ 2018లో సమాచారం ఇచ్చారన్న ఆయన 2018 జూన్లో ఏసీబీ విచారణ ప్రారంభించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేసిందన్న వాదన సరికాదని పొన్నవోలు వాదించారు. ప్రాజెక్టు కోసం సిమెన్స్ సంస్థ తన వాటాగా 90% నిధులను ఖర్చు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా కింద 330 కోట్లు విడుదల చేసిందన్నారు. షెల్ కంపెనీల ద్వారా 214 కోట్లు మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలిందన్నారు. నిధుల విడుదలపై ఆర్థిక శాఖ అప్పటి కార్యదర్శి లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. అందుకు ఆధారంగా నోట్ ఫైళ్లు ఉన్నాయన్నారు. పిటిషనర్ ప్రోద్బలంతో సొమ్ము విడుదల చేశారన్న ఏఏజీ పొన్నవోలు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ప్రాజెక్టు వ్యయాన్ని మదింపు చేసిందనే కారణాన్ని చూపుతూ అక్రమాలు జరగలేదని చెప్పేందుకు పిటిషనర్ యత్నిస్తున్నారన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారన్న వాదనలో వాస్తవం లేదని పేర్కొన్నారు. పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. చంద్రబాబు కంటి శస్త్రచికిత్స, వైద్య పరీక్షల వివరాలను ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారని వైద్య నివేదికల్లో వెల్లడైంది. చంద్రబాబు కంటి శస్త్రచికిత్స ఆరోగ్య పరిస్థితులపై వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు బుధవారం సమర్పించారు. వైద్య నివేదికలను మెమో ద్వారా దాఖలు చేశారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స చేశామని పేర్కొన్న వైద్యులు అనారోగ్య సమస్య నుంచి కోలుకునేందుకు తాము సూచించిన మందులను క్రమం తప్పకుండా వినియోగించాలన్నారు. కంటి పరీక్ష కోసం 5 వారాల షెడ్యూల్ ఇచ్చామన్నారు. శస్త్రచికిత్స చేసిన కంటికి 5 వారాలు ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ పరీక్షిస్తుండాలని పేర్కొన్నారు. కంట్లో చుక్కల మందులు వేసుకోవాలన్నారు. చంద్రబాబు గుండె సమస్యతో బాధపడుతున్నారని, ఆయన హృదయ పరిమాణం పెరిగిందన్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో సమస్యలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరమన్న వైద్యులు మధుమేహాన్ని అదుపులో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని నివేదికలో పేర్కొన్నారు. వైకాపా నేతలు సభలు యాత్రలు పేరిట చేసే హడావిడి ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతుంది. రోడ్డుకు అడ్డంగా సభా ప్రాంగణాల ఏర్పాటు, యాత్రలో పేరుతో ట్రాఫిక్ ఇబ్బందులు చూసి ప్రజలు విసిగిపోతున్నారు. ఎంత హడావిడి చేసినా వైకాపా నేతలకు ఫలితం మాత్రం దక్కడం లేదు. వైకాపా సాధికార సభలు యాత్రలు జనం లేక వెలవెలబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నిర్వహిస్తున్న సామాజిక సాధికారిక యాత్ర సభలు ఆ పార్టీ నేతలకు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. బ్యానర్లు కట్టి అట్టహాసంగా సభలు నిర్వహించినప్పటికీ ప్రజాదరణకు మాత్రం నోచుకోవడం లేదు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార సభ జనం లేక వెలవెలబోయింది. మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరయ్యారు. సభ కోసం వాహనాలు ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తీసుకొచ్చారు. సభ ప్రారంభం కాకముందే జనమంతా మమ్మల్ని వదిలేయండి, మేముండలేం మహాప్రభో అంటూ తిరిగి వెళ్లిపోయారు. చేసేది లేక మంత్రులు ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర తుస్సుమంది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొన్న ఈ బస్సు యాత్ర హిందూపురంలో అంబేద్కర్ కూడలికి చేరుకున్నాక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సమీకరించిన జనమంతా సభ ప్రారంభమైన కొద్దిసేపటికి తిరిగి వెళ్లిపోయారు. ఇంక చేసేది లేక సభను తూతూ మంత్రంగా నడిపించేశారు. అంతకుముందు నగరంలో వైకాపా నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెట్టింది. బస్సు యాత్ర బహిరంగ సభకు వెళ్లే ప్రాంతంలో బారికేడ్లు పెట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రొల్ల ప్రాంతం నుంచి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణిని అత్యవసర చికిత్స కోసం వైద్యులు అనంతపురం రిఫర్ చేశారు. వైకాపా వాళ్ల అత్యుత్సాహం వల్ల గర్భిణి వెళుతున్న 108 వాహనం అరగంట పాటు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు స్థానికుల సహాయంతో ట్రాఫిక్ నుంచి బయటపడి 108 వాహనం అనంతపురం వైపు వెళ్లడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో వైకాపా సామాజిక సాధికారిక సభలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. రోడ్డుకు అడ్డంగా పెద్ద స్టేజి కట్టారు. బస్సులు రాకుండా అడ్డం పెట్టి రద్దీగా ఉన్న కూడలిలో బ్యానర్లు, జెండాలతో నింపేశారు. సభకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం వచ్చారు. అయినా సరే సభ ప్రారంభమవగానే జనాలంతా జారుకున్నారు. ఇంకేముంది, నాయకులంతా ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలు వినిపించారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంట, వానదేవుడు కరుణించలేదు. నమ్ముకున్న సాగర్ జలాలు రాలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే స్వయానా ముఖ్యమంత్రే కాస్త కరవే అంటూ దాటవేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఆశలు వదులుకోకుండా పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు వేదన మిగుల్చుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా పడకపోయినా సాగర జలాలు వస్తాయనే నమ్మకంతో పత్తి, మిరప వంటి పంటలు వేశారు. కానీ వానలు పూర్తిగా ముఖం చాటేయడం, పాలకులు సాగునీరు అందించకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. చేతికి వచ్చిన మిరప పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. పంటలు కాపాడుకోవాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసలు కోర్చుకుని మరీ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి మరీ మిరప మొక్కలకు అందిస్తున్నారు.
ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పంటలు తడపటం వల్ల ఎకరానికి 30 నుంచి 35 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. చేతి వరకు వచ్చిన పంటను వదిలిపెట్టలేక అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారు. ఎకరానికి వచ్చేసరికి 30 నుంచి 35 ట్యాంకర్లు పడుతున్నాయి. లారీ వచ్చేసరికి 8 లారీలు 7 లారీలు అట్లా పడుతున్నాయి. ఈ కోనరపూడి నుంచి చాలా దూరం నుంచి కొనుక్కొని రావాల్సి వస్తుంది నీళ్లు. చాలా ఇబ్బందులుగా ఉండి మరి కాలవాల వదలపోతే పరిస్థితి ఏంది. ఎకరానికి ఇప్పుడు ఒక టిప్పుకి వచ్చేసరికి 30,000 నుంచి 35,000 వరకు అవుతుంది. ఇది ఎకరానికి ఒక టిప్పుకి వచ్చేసరికి కనీసం మేము నీళ్లుంటే 7-8 తళ్ళు పెడతాం. కనీసం 3-4 తళ్ళు అయినా కనీసం 1,20,000 నీళ్లకే ఖర్చులు అవుతుంది. ఇక రైతు పరిస్థితి ఏంది. ఇంకా రైతు దేశానికి ఎన్నుముఖాన్ని చెబుతున్నారే కానీ రైతును పట్టించుకునే నాదుడు లేడు. ఇస్తానని చెప్తున్నాడు కానీ ప్రజలకి ఏమి ఇవ్వట్లేదు. నీళ్లు కూడా వదలలేదు. ఇంకా మేము 4 ఎకరాల పొలం వేసాము. ఒక తడి మాత్రమే నీళ్లు పెట్టాము. ఇప్పుడు 2వ తడి ట్యాంకర్లో పెట్టి పెట్టుకుంటున్నాము. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి నీళ్లు లేక. నీళ్ళకి చాలా కరువుగా ఉంది. నీళ్లు వదులుతామని చెప్తున్నారు, వదలట్లేదు. ఏం లేదు. రైతులు అసలు దేనికి పనికిరారు నీళ్లు వదలకపోతే. ఇంకా 5-6 తళ్ళు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. సాగర్ నుంచి నీళ్లు వదలాలని కోరుకుంటున్నాం. సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి ఎదురైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా ఇబ్బందులు పడుతున్నా ఏ ప్రజాప్రతినిధి, అధికారి కన్నెత్తైనా చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో లోపాల వల్ల సాగునీరు అందించలేకపోతున్నారు. ముందుగా వచ్చిన నీళ్ళని సద్వినియోగంగా జాగ్రత్తగా వినియోగించుకున్నట్టయితే ఈ సంవత్సరం ప్రజలందరికీ సాగునీరు అందుబాటులోకి వచ్చేది. ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెబుతున్నారు. మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రజలకి ప్రతి ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 రూపాయల దాకా నీరు అందించడానికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించే అవకాశం గవర్నమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లేదా మనకున్న నీటిని 6 ఏళ్లలాగా మినిమం ఒక వారం లోపల నీరు గనక వదిలేటట్లయితే వీళ్ళ రైతులకి ఖర్చు తగ్గుతుంది. దాని ద్వారా పైర్లు కొంచెం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తాగునీరు వదిలితే ఎకరానికి వచ్చేసి ఆ నీళ్లే పెట్టుకున్నాం. ఇంజన్లు పెట్టుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు అయింది. ఏదైనా కానీ మినిమం ఇంకా 2 తళ్ళు పెట్టాలంటే 60,000 అయ్యి 50,000 రూపాయల మందులు, ఇంకా 2,1,500,000 ఖర్చు. ఎకరానికి 10 నుంచి 15 గంటల లోపు అయితే రాదండి. ఎట్టొచ్చిద్ది పెట్టుబడి 3 లక్షలు ఖర్చు పెడితే 3 లక్షలు ఆడ నుంచి వస్తాయి. నీరైతే ఇంక రాదండి. నమ్మకం లేదు. ప్రభుత్వం వల్ల ఎటువంటి స్పందన లేదు. దానివల్ల ఉపయోగం లేదు. మాట్లాడుకోవడం అనవసరం. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు చేయని ప్రయత్నం అంటూ లేదు. పంట పొలాల్లో ఇలా చిన్నపాటి గుంతలు దూకొని అందులో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి ఆ నీటిని మోటార్ల ద్వారా పంటను తడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక ఎకరం పొలం తడవడానికి కనీసం 30 నుంచి 35,000 ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజన్లో ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట జరుగుతున్న వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో జై బాలయ్య అనే నినాదం మార్మోగింది. నందమూరి బాలకృష్ణతో ఫోటో దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న గాజా స్ట్రిప్ ప్రజల కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ తీర్మానానికి ఆమోదం తెలిపింది. గాజా పట్టీలో మానవతా సాయం కోసం కారిడార్ల ఏర్పాటుకు విరామం పాటించాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ప్రతిస్పందించడానికి ఐక్యరాజ్యసమితి 4 సార్లు విఫలయత్నం చేయగా తాజాగా ఈ తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి మొత్తం 12 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అమెరికా, రష్యా, యూకే ఓటింగుకు దూరంగా ఉన్నాయి. హమాస్ ఇతర గ్రూపుల చేతిలో ఉన్న బందీలందరినీ వెంటనే షరతులు లేకుండా విడుదల చేయాలనే డిమాండ్ను తీర్మానంలో ప్రస్తావించలేదు. కాల్పుల విరమణ, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడులను తీర్మానంలో ప్రస్తావించలేదు. $17 లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థులను తమ దేశం నుంచి పాకిస్తాన్ బలవంతంగా తరిమేస్తూ ఉండటంతో వారంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ఆఫ్ఘాన్ శరణార్థులు పాక్ను వీడారు. అయితే సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల సర్కార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో సరిహద్దుల్లోనే వారంతా నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాకిస్తాన్ సర్కారు ఆదరించక, సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్ చొరవ తీసుకోక ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సరిహద్దుల్లో తాత్కాలిక గుడారాల్లో ఆహారం, నీరు లేక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ దేశం నుంచి 17 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను తరిమివేయాలని పాక్ సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయం వారి పాలిట పెను శాపంలా మారింది.
2 నెలల్లో 4 లక్షల మంది అఫ్ఘాన్లు పాకిస్తాన్ను వీడినట్లు అఫ్ఘాన్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అఫ్ఘాన్లను డిటెన్షన్ కేంద్రాల్లో బంధిస్తోందని ఆరోపించారు. దాదాపు 1000 మంది డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ విషయమై పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. సరైన పత్రాలు లేకుండా పాకిస్తాన్లో నివాసం ఉంటున్న వారి కోసం అక్కడి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేస్తున్నారు. సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన శరణార్థులకు తాలిబాన్ సర్కారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం లేదు. త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే తమ కుటుంబాల వద్దకు వెళ్లిపోతామని శరణార్థులు వేడుకుంటున్నారు. శీతాకాలం కూడా సమీపిస్తుండటంతో తమను త్వరగా ఆఫ్ఘనిస్తాన్లోకి అనుమతించాలని కోరుతున్నారు. 55,000 మంది ఆఫ్ఘాన్ శరణార్థులు రిజిస్ట్రేషన్తో పాటు బయోమెట్రిక్ ప్రక్రియలను పూర్తి చేసినా తాలిబాన్ ప్రభుత్వం వారిని దేశం లోపలికి ఇంకా అనుమతించడం లేదని పాకిస్తాన్ సరిహద్దు నగరమైన టోర్కామ్ అధికారి ఖురేషీ తెలిపారు. తాలిబాన్లు ప్రజల కోసం పనిచేయాలని, తమను దేశంలోకి అనుమతించి ఉద్యోగాలు కల్పించాలని అబ్దుల్ వారిస్ అనే శరణార్థుడు అన్నాడు. మరోవైపు సరిహద్దుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో మహిళలతో పాటు పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంతో ఇప్పటికీ అక్కడ పరిస్థితులు మెరుగుపడలేదు. మళ్లీ శరణార్థులు వచ్చి చేరుతుండటంతో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైంది. అక్రమంగా ఉంటున్న 17 లక్షల మంది తమ దేశాన్ని నవంబర్లోగా వీడాలని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించడంతో పెద్ద సంఖ్యలో ఆఫ్ఘాన్లు ఆ దేశ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కట్టుబట్టలతో సరిహద్దులకు చేరుకున్న వారికి అక్కడ సరైన సహాయ సహకారాలు అందించే వారు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐరాసా సహా పలు స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారంతో వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఆఫ్ఘాన్లు తమ దేశాన్ని వీడేందుకు తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరో 3 మార్గాలను తెరిచింది. ఉత్తరప్రదేశ్లోని ఇటావా వద్ద న్యూఢిల్లీ దర్భంగా ప్రత్యేక రైలులో మంటలు చెలరేగి 8 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగా వెళుతున్న రైలు స్లీపర్ కోచ్లో ఒక్కసారిగా మంటలెగిసిపడ్డాయి. మంటల్లో ఒక బోగీ దగ్ధం కాగా మరో 2 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో బోగీని పొగ కమ్మేసింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దింపేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా వారిని ఇటావా జిల్లా ఆసుపత్రికి తరలించారు.